హలో ఫ్రెండ్స్, మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివ పూజలో ఎంతో విశేషమైన ఈ శివరాత్రి నాడు చాలామందికి సెలవులు ఉండొచ్చు. ఆలయానికి వెళ్ళి అక్కడ అన్ని కాల పూజల్ని దర్శించే భాగ్యం ఉండొచ్చు. చాలామందికి ఆఫీస్ టెన్షన్, వర్క్ టెన్షన్లో గుడికి వెళ్ళే తీరిక కూడా లేకుండా ఉండొచ్చు. అండ్ మీరందరికీ కూడా ఈ శివరాత్రి నాడు ఆ శివ అనుగ్రహం కలగాలని చెప్పి మా ఈ చిన్న ప్రయత్నం. ఈ మహాశివరాత్రి రోజు మా ఇంట్లో ఉన్న శివయ్యకి చేసిన అభిషేక ఆరాధనలే ఈరోజు వీడియో. ప్రతిరోజు వెళ్ళి శివారాధన చేయకపోయినా ప్రదోషకాలం నాడు చేసే చిన్న మంచి పని కూడా 1000 రెట్లు ఫలితాలను ఇస్తుందంటారు. అలానే శివరాత్రి పూజ కూడా ఆలయానికి వెళ్ళి అన్ని కాల పూజల్ని దర్శించి నిద్రపోకుండా ఉండి ఉపవాసాలు ఉండి పూజలు సేవలు చేయగలిగితే ఎంతో శ్రేష్టం చేసుకోవచ్చు. ఇంకా అది కుదరని వాళ్ళు వాళ్ళ తరహా మేరకు వాళ్ళ సాధ్యమైనంత వరకు ఏవైనా పూజలు సేవలు స్వామివారికి చెల్లించుకోవచ్చు. మేమైతే ప్రతి శివరాత్రికి ఇంట్లో సింపుల్గా స్వామివారికి పూజలు చేసి ఇంకా ఈవినింగ్ పక్కనే ఉన్న ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి పూజల్ని అభిషేకాలని చూసి తరిస్తాము. అంతేకాకుండా బస చేసే గుడులు అయితే అక్కడే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి పూజను చూసుకుని ఇంటికి రిటర్న్ అవుతాము. అండ్ ఎంతో ఆడంబరంగా ఎన్నో సంబరాలు చేసి పూజలు చేయడం కన్నా మన తరహాలో మనకి ఎంతవరకు స్వామివారికి సేవలు చేసుకోగలుగుతామో వాటిని చేయడం ఎంతో శ్రేష్కరం అంటారు. మేమైతే ఈరోజు స్వామివారికి నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసం ఇంకా చక్కెర వీటితో అభిషేకం చేశాం. మహాశివరాత్రి నాడు శివాలయాల్లో ఎంత భక్తుల రద్దు ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ చాలా తొక్కిసలాటలు, తోసుకోవడాలు ఇవన్నీ ఉంటుంది స్వామివారికి పూజ జరిగే సమయానికి స్వామివారి దర్శనం పొందాలంటే. ఇంకా అదే సమయానికి ఇంట్లో కూర్చుని స్వామివారికి ఎంతో పీస్ఫుల్గా అభిషేకం చేసుకున్నాం ఈరోజైతే. ఇంకా స్వామివారికి దీప ధూప నైవేద్య పుష్ప సమర్పణ కూడా చేసి పూజలు చేసుకున్నాం. ఎటువంటి అభిషేకం పూజలు చేయకపోయినా మనసారా స్వామివారిని ఓం నమః శివాయ అని తలుచుకున్నా కూడా సరిపోతుంది. సో మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుంటామో అంతకి అంత మనకి పుణ్యం లభిస్తుంది. సో ఆలయానికి వెళ్ళలేకపోయామే, శివుడి యొక్క కాళ్ళ పూజలు చూడలేకపోయామే అని బాధపడకుండా ఉన్న చోటే స్వామివారిని మనసారా తలుచుకోండి. మీ ఈ శివరాత్రి పూజ నెరవేరినట్లే. అండ్ స్వామివారిని ఎక్కడ దర్శించుకున్నా స్వామివారే. సో మా ఇంటి శివయ్య మీ అందరికీ కూడా మంచి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇదివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.